ఆడపిల్ల అయితే చాలు లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. ఇది మన సాంప్రదాయం. దానిలో భాగంగానే వచ్చిన మహిళలు వేరే దేశం వాళ్ళు వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు చూపిద్దామని వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టారు. కాళ్ళు ఎవరు గడగలేదు, ఎవరు కడిగించుకోలేదు. ఒకవేళ కడిగినా కూడా ఎవరు గడగలేదు, ఎవరు కడిగించుకోలేదు. ఒకవేళ కడిగినా కూడా కడిగిన మహిళలకు లేని ఇబ్బంది మీకెందుకు అవుతుంది అంతగానో? తప్పు చేస్తే నిలదీయండి, తప్పు లేదు. కానీ ఇదేంది అసహ్యంగా? అక్కడ మ్యాటరే లేదు కదా. వీళ్ళు చెంబుతో వాటర్ ఇచ్చింది క్లియర్ కనిపిస్తోంది. తాంబూలంలో వాళ్ళు కడుక్కున్నారు, తర్వాత వెంట నుండి టవల్ తీసి ఇచ్చింది క్లియర్ గా కనిపిస్తోంది. ఇందులో ఎక్కడన్నా కాలు కడుగుతున్నట్టు కనిపించిందా? లైన్ లో అంతమంది ఉన్నారు కదా, ఎవరైనా కాలు కడుగుతున్నట్టు కనిపించిందా? జస్ట్ చెంబుతో వాటర్ పోసిండ్రు, ఎవరి కాలు వాళ్ళే కడుక్కున్నారు. మన ఇంటికి చుట్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలా. అట్లా అని చెప్పి కాళ్ళు కడుగుని కాలు మొక్కుని అని నేను అనట్లేదు. ఒకవేళ అక్కడ జరిగితే నిజంగానే మనోళ్ళతో కాళ్ళు కడిగించి, ఇష్టం లేని వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళు కడిగించి రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే మనం నిలదీస్తాం. కొట్లాడడానికి తెలంగాణలో బోలెడ్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి కాళ్ళు కడిగిను, చెంబుల నీళ్ళు ఇచ్చిను, కాళ్ళకి పసుపు పెట్టిను. మీ అక్క చెల్లెలు ఇళ్లలోకి వస్తే మీరు మీ అమ్మ నాన్న చేయరా ఈ పద్ధతి? వెళ్ళి మీ పిల్లల్ని అడగండి చెప్తారు.